దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. సరే, మీరు తీసుకుంటున్నారు, మీరు పని డ్యూటీలో వెళ్ళిపోతూ ఉన్నారు. మిగతా అధికారులకు ఇస్తే దాని మీద నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్న జరిగిన కార్యక్రమం 3వ తారీఖు జరిగిన కార్యక్రమంలో మీరు వచ్చారు. ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళ దగ్గర ఏదో 7 వినతులు తీసుకెళ్ళిపోయారు. మిగతాది ప్రభుత్వ ఉద్యోగులు చూసుకుంటారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు మీకున్నంత బాధ్యతగా వాళ్ళు ప్రవర్తించట్లేదు. ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించడానికి కారణం ఏమంటే, మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు, మమ్మల్ని ఎవరూ మాట్లాడకూడదు, మేము ఏమి చేసినా భరించాలి అన్నటువంటి వింత పోకడకు వచ్చినారు. ఇది యథార్థం, వాస్తవం. సమాజంలో చాలామంది బాధపడుతున్నారు, ఎన్నో విధాలుగా వేదనలకు గురవుతున్నారు. వాటికి పరిష్కారం మీరు చూపిస్తారని చెప్పి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వస్తే ప్రజలు చాలా నమ్మారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ దానికి తగ్గ స్పందన, పరిష్కారం దొరకట్లేదు. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్న వేదనలకు కానీ, మానసిక బాధలకు కానీ, ఏ బాధైనా సరే ఆ బాధలన్నిటికీ కారకులు ప్రభుత్వ ఉద్యోగులు. ఇది వాస్తవం, యథార్థం. అది మేమే కాదు, నేను వ్యక్తిగతంగా నేను బాధపడ్డాను. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, మహోన్నతమైన వ్యక్తులుగా, మంచి చరిత్రల వ్యక్తులుగా మీరు బాధపడారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేవలం ప్రభుత్వ ఉద్యోగుల అహంకారాలు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఏమి చేసినా మమ్మల్ని ఎవరు ఏం మాట్లాడకూడదు, ఏం చేయకూడదు అని విపరీతమైన పోకడకు వచ్చారు. కారణం, సమస్య వస్తే వాళ్ళందరూ ఏకమవుతున్నారు, ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. కాబట్టి చాలా స్పష్టంగా చట్టాలలో మార్పు చెందింది. చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వ అధికారులు అయినటువంటి ప్రజాసేవకులు, ప్రభుత్వ సేవకుల మీద కేసు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చట్టంలో ఉంది. సో మీరు దేశ చరిత్రలో నిలిచిపోతారు. అయిపోయింది, అన్నీ చూసాం. వ్యక్తిగతంగా నేను చూశాను, వ్యక్తిగతంగా మీరు చూశారు. ఈరోజు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ పబ్బాలు కలుపుకుంటున్నారు. సరే, అవినీతి గురించి మాట్లాడడం తెలుసుకోలేదు, మాట్లాడి కూడా నిష్ప్రయోజనం. సో ఏం జరుగుతుంది ఈ క్రమంలో? ₹1 ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు తీసుకుంటుంటే 100 రూపాయలు ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్నారు. అది వాస్తవం. అది కానీ సమాజం మాట్లాడలేదు, సమాజం ప్రశ్నించలేదు. ప్రశ్నించాలంటే సమాజానికి ఒక భయం ఉంది. కాబట్టి బహిరంగంగా చెప్పేది ఏమంటే, ఒక జీవోను విడుదల చేయండి, ఒక జీవోను విడుదల చేయండి, చరిత్రలో నిలిచిపోతారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉండేది 1 కోటి మంది అనుకోండి, మిగతా కోట్ల జనాభాల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ అధికారులు 1 కోటి మంది ఉంటే మిగతా కోట్ల జనాభా ఏంటి? ఎవరు సమాజంలో బానిసలు గారు. ముఖ్యంగా ప్రజా సేవకులైనటువంటి మీరు, ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పుకున్నటువంటి ప్రజాసేవలకు, ప్రభుత్వ సేవకులకు భయపడి బతకాల్సిన అవసరం లేదు. వ్యవస్థలో మార్పు చెందింది. దయచేసి ఈ సమస్యను పరిష్కరిస్తూ ఒక జీవోను రిలీజ్ చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున మనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో దయచేసి జీవో రిలీజ్ చేయండి. జడ్జీల మీద కూడా కేసు పెడతాము అంటే పర్మిషన్ ఇవ్వండి. అప్పుడు కానీ చరిత్ర మారదు, సమాజం మారదు. ఏ తప్పు చేయని సమాజం, ప్రజలు పన్నులు వేస్తున్నారు, అన్ని విధాలు అన్నీ కడుతున్నారు. కానీ వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపండి అనేసరికి ఎవరు స్పందించడం లేదు. వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి ప్రజాసేవకులు, ప్రభుత్వ సేవకులు అనేది వాస్తవము. సో మీరు బాధపడ్డారు, మేము బాధపడ్డాము. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యతగా ఒక బాధితుడిగా మీకుంది, బాధ్యత గల వ్యక్తిగా మీకుంది. రాష్ట్రానికి ప్రథమ వ్యక్తులు మీరు, ఎంతో మేధావులు, గొప్ప చరిత్ర గలవారు. సో జీవో రిలీజ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. సమాజము ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాసేవకులకు, ప్రభుత్వ సేవకులకు బానిసలు కారు. దయచేసి జీవో రిలీజ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్.